మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు రేపే పెత్రమాస అంటాము, మహాలయ అమావాస్య అంటాము. ఈరోజు నుండి మహాలయ అమావాస్య ఒక ప్రత్యేకత అయితే, మన తెలంగాణలో ఇంకో ప్రత్యేకత బతుకమ్మ పండుగ. మనకి బతుకమ్మ పండుగ అనేది పెత్రమాస నుంచే మొదలవుతుంది. అయితే దీని గురించి మరి మనము అసలు ఆ బతుకమ్మ అంటే ఏంటి, ఎందుకు ఆడతారు, అలా పూలతోని బతుకు అమ్మ అంటూ పాటలు పాడడము ఎందుకు, దీనివల్ల ఏంటి, అసలు ఈ స్త్రీలు ముఖ్యంగా ఈ విధంగా ఈ పండుగను మనము జరుపుకోవడం వెనుక నేపథ్యం, చారిత్రక నేపథ్యం ఏంటి, సామాజిక నేపథ్యం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. కాబట్టి అందరూ కూడా చక్కగా స్కిప్ చేయకుండా మొత్తం వినండి. మన సంప్రదాయం గురించి వెనుక ఉన్న గాథలు మనం తెలుసుకోవాలి. ఆ విధంగా అందరూ తప్పకుండా చూడండి. చూసి మన పండుగ గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అయితే ఇది తెలంగాణలో అతి పెద్ద ముఖ్యమైన పండుగగా జరుపుకోబడుతుంది. దసరా అనేది ఓకే, అది పురాణాంతర్గతంగా ఆధ్యాత్మికమైన పండుగ. మనకు అది దుర్గాదేవిని పూజించడం. అయితే అది దేశం మొత్తానికి సంబంధించిన పండుగ. కానీ బతుకమ్మ అనేది కేవలం ఒక మన ప్రాంతానికి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ. ఇది ఎవరు కూడా వేరే వాళ్ళు జరుపుకోరు. కాబట్టి మనం తప్పకుండా తెలంగాణ వాసులుగా, తెలంగాణ బిడ్డలుగా మనం తెలుసుకోవాలి. అయితే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం అనేది బతుకమ్మలో ఉంది. బతుకమ్మ పండుగను జరుపుకోవడంలోనే, అందుకే కదా మనకు ఈ తెలంగాణ అనేది రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత అది ఒక రాష్ట్ర పండుగగా జరుపుకోబడుతున్నది. చాలా సంతోషం. ఈ విషయంగా అయినా మనం దీని గురించి పుస్తకాలలో కూడా పాఠ్యాంశంగా పెట్టారు. చాలా సంతోషం. కాబట్టి మనం కూడా దీని గురించి తెలుసుకుందాం. అయితే మరి తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగ ఎన్నో శతాబ్దాలుగా జరుపుకుంటుండ్రు. ఇప్పుడు వచ్చింది కాదు, నిన్న మొన్న జరిగేది కాదు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైంది అంటే చెప్పడానికి ఎవరెవరో ఎన్నో కథలు, అంటే తర్వాత మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎన్నో రామాయణాలు వచ్చినాయి. ప్రతి ఒక్క రామాయణంలో మార్పులు ఉంటాయి. కానీ మనము ఒరిజినల్గా మనకు ఏం జరిగింది అనేది కొంత అవగాహన చేసుకోవడానికి నేను సేకరించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ భూస్వాముల పెత్తందారీధనంలో మనకి ఈ తెలంగాణ అనేది చాలా రోజులు, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాకుండా ఉండే, ఆ విధంగా వంచబడింది, మోసగించబడింది, ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. అందులో ముఖ్యంగా మహిళల బతుకులు చాలా దుర్భరంగా ఉండేవి. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని నిలబడ్డారు మన తెలంగాణ మహిళలు. అయితే ఎన్నో అకృత్యాలు, నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. చూడండి, మొన్న మనకు ఎక్కడో జరుగుతుంది, వివస్త్రం చేసి ఊరేగించిండ్రు అని, అటువంటి ఎన్నో రకాలు జరిగినాయి. మన గడ్డ మీద తెలంగాణ మహిళలకు అవమానాలు జరిగినాయి, అటువంటి అకృత్యాలు జరిగినాయి. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి వాళ్ళందరినీ తలుచుకొని తోటి మహిళలు ఆలోచించుకునేవాళ్ళు. అయ్యో, వాళ్ళకి అలా జరిగిందే, వీళ్ళకి ఇలా జరిగిందే, ఇప్పుడు రేపు ఇంకేం జరుగుతుందో అనుకుంటూ వాళ్ళు బాధపడేవారు. బాధపడుతూ మన అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, బిడ్డలు ఎవరెవరో ఈ విధంగా హత్య చేయబడుతున్నారు, అకృత్యాలకు లోనైపోయినరు అని వాళ్ళు విచారించేవాళ్ళట.
విచారించి దానికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడుకునేవాళ్ళు. వాళ్ళకి అంటే శాంతి చేకూరాలి అని. అటువంటి వాళ్లకు వాళ్ళు హృదయం ద్రవించి ఆ చనిపోయిన వనితల గురించి, మహిళల గురించి వీళ్ళు పాటలు పాడుకునేవాళ్ళు అన్నమాట. అటువంటి ఈ తెలంగాణ ప్రాంతం మరి చారిత్రకంగా కూడా కొంత ఇక్కడ అకృత్యాలు జరిగినాయి అప్పుడు కూడా. కానీ దేశంలో ఎన్నో చోట్ల స్వాతంత్రం లేకపోయినప్పటికీ మన తెలంగాణలో మాత్రం మహిళలు చాలా ఎదుర్కొన్నారు సమస్యలను. కాబట్టి ఈ పండగ అనేది కేవలము మహిళలు ప్రారంభించిన పండగ ఇది. అందుకనే పూలతోని వాళ్ళు పూలనే ఆ చనిపోయిన స్త్రీలుగా భావించి వాళ్ళు ఆ విధంగా పేర్చి వాళ్ళు పాటల రూపకంగా వాళ్ళని బతుకమ్మ అంటూ మీరు బతకాలి అని వేడుకుంటూ ఆ పాటలు ఎంతో అంటే బాధతోని, సంతోషంతోని, హృదయ విదారకమైన సంఘటనలు గుర్తు చేసుకుంటూ అలా పాడేవాళ్ళు. అయితే మరి ఈ ప్రాంతంలో ఇక్కడ చారిత్రకంగా చూసుకున్నట్టయితే రాష్ట్రకూట రాజులు పరిపాలించేవాళ్ళు. అప్పుడు వేములవాడనేమో చాళుక్యులు సామంతులు ఉండేవారు. మరి ఎవరికి చోళులకు రాష్ట్రకూటులకు యుద్ధం జరిగింది. రాష్ట్రకూటులేమో తెలంగాణకు పరిపాలించేవారు. మరి చాళుక్యులు సామంతులు ఉండేవాళ్ళు. అట్లాంటిది రాష్ట్రకూటులు చాళుక్యులు యుద్ధం జరిగినప్పుడు చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచిందట. అయితే 973లో ఈ చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా ఉండేవాడు. ఆయన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పిండట. అంటే అక్కడ ఉన్న శత్రురాజు కర్కుడిని హతం చేసిండు. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించిండు. ఇప్పుడు ఈ తెలంగాణ అని మనం ఏరియా అంటున్నామో దాన్నంతా కూడా తైలపాడు అనే రాజు పరిపాలించిండు. ఎప్పుడు అంటే 997లో వరకు పరిపాలించిండు. అయితే ఈ 997లో తైలపాడు మరణించినప్పుడు ఆయన కుమారుడైన సత్యసాయిప్రాయుడు రాజపీఠాన్ని ఎక్కిండు. అంతే కదా, రాజరికం అంటే రాజు తర్వాత రాజు కొడుకు రాజపీఠాన్ని అధిష్ఠించిండు. మరి అప్పుడు వేములవాడ ప్రస్తుతి అంటే కరీంనగర్ జిల్లాలో ఉండేది కదా. అయితే ఈ ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉంది కదా. అప్పుడు అందరు కోరుకునే వాళ్ళు ఏంటిది అంటే ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి దేవి మనను ఆదుకుంటుంది ఆపదల నుండి. ఇప్పటికి కూడా వేములవాడ రాజన్న అంటే అంత ప్రీతి మన తెలంగాణ వాళ్ళకు. యాదగిరి స్వామి, యాదగిరి గుట్ట తర్వాత ఈ వేములవాడ అనేది చాలా మందికి బాగా ప్రియంగా ఉంటుంది. అయితే ప్రజలు కాదు, రాజులు కూడా అక్కడ ఈ ఆలయం అంటే అంత నమ్మకం అన్నమాట. రాజరాజేశ్వరి దేవి ఆదుకుంటుంది అని. అయితే ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయిండు చాళుక్య రాజు కూడా. ఎందుకు అంటే చూడండి, నమ్మకం అట్లా ఉంటుంది. మనకి బాగా కష్టం వచ్చినప్పుడు అవును నమ్మితే మనము ఆపద నుండి బయటపడతాం కదా అని మనము ఆ దేవతలను భక్తితో ప్రార్థిస్తాము. అప్పుడు మనకు జరిగినాయి అనుకోండి, మనం భక్తులం అయిపోతాం. అట్లా పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజా అని నామకరణం కూడా చేసుకున్నాడు. అయితే రాజరాజ చోళుడు
అని ఉన్నాడు కదా రాజు, ఆయన పేరు అందుకే పెట్టిండట రాజరాజేశ్వరి కాబట్టి. అయితే ఈయన 985 క్రీస్తు శకము 985లో 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించిండు మన తెలంగాణను. మరి అతని కుమారుడైన రాజేంద్ర చోళుడు సత్యప్రాయపై, ఈ సత్యప్రాయుడని ఒక ఆయన పరిపాలించిండు కదా, ఆయన మీద జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించిండట. ఈ విజయానికి గుర్తుగానే ఏం చేసిండట అంటే ఆయన రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులో భారీ శివలింగం ఉంది కదా, ఆ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చిండట. అయితే మరి తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకము 1006లో ఏకంగా ఒక ఆలయం నిర్మాణాన్ని చేపట్టిండట రాజరాజ చోళుడు. క్రీస్తు శకము 1010లో నిర్మాణం పూర్తి అయి భారీ శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించిండ్రు. దాన్నే బృహదేశ్వర ఆలయము అంటారు అక్కడ. అయితే ఇప్పటికీ కూడా మనం చూడొచ్చు బృహదేశ్వర ఆలయానికి ఇక్కడి నుంచి దోచుకుపోయిన సొమ్ముతోనే అక్కడ దేవాలయం కూడా కట్టిండట. తర్వాత ఇక్కడ మన వేములవాడలో ఉన్న రాజన్న లింగం, వేములవాడలో ఉన్న భీమేశ్వర ఆలయ శివలింగానికి బృహదేశ్వర ఆలయంలో ఉన్న లింగము సేమ్ అలాగే ఉంటుందట. అందుకే అటువంటి లింగాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిండు అనమాట. వేములవాడ నుంచి శివలింగాన్ని అంటే పార్వతి నుంచి వేరు చేసిండ్రు, తంజావూరుకు తరలించిండ్రు కదా. కాబట్టి తెలంగాణ ప్రజలు మనసు కలిచివేసిందట. మనకు శివుడు పార్వతి ఆది దంపతులు తల్లిదండ్రి అనుకుంటాం మనం మన ప్రాంతంలో. కాబట్టి అటువంటి వారు అంత భక్తితోని పూజించే శివలింగాన్ని వీళ్ళు తీసుకువెళ్ళడం అన్నది చాలా బాధ కలిగిందట, మనసులు కలిచివేసినాయట. అప్పుడు ఆమెను ఏమంటారు, బృహదమ్మ అంటే పార్వతి, బృహదేశ్వరాలయం కదా, బృహదమ్మ అంటే పార్వతి, ఆమె నుంచి శివలింగాన్ని వేరు చేసిండ్రు అని తమ దుఃఖాన్ని చోడులకు తెలియజేయడం కోసము వీళ్ళు, పార్వతి పర్వతరాజపుత్రిక కదా, అందుకని పర్వతాకారంలో త్రికోణాకారం అంటే ఏంటిది, అమ్మవారికి గుర్తు త్రికోణం అనేది. కాబట్టి అప్పుడు మనకి శ్రీచక్రంలో అన్ని త్రికోణాలే ఉంటాయి. అమ్మవారికి గుర్తు మనము గౌరమ్మ చేసినా కూడా త్రికోణాకృతిలో వేస్తాం. కాబట్టి ఆ త్రికోణాకృతిలో పూలను పేర్చి వాళ్ళ దుఃఖాన్ని చోళులకు తెలియజేసిండ్రట. మేరు పర్వతంలాగా పూలను పేర్చిండ్రట బతుకమ్మను. అట్లా వాళ్ళు పాటలు పాడుతూ ఆ బతుకమ్మలు పట్టుకొని వాళ్ళ నిరసన తెలియజేసిండ్రట. చూడండి, అప్పుడు మహిళలు అంటే ఆ కాలంలో కూడా మహిళలు అంతా యాక్టివ్గా ఉన్నారు. అన్నిట్లో కూడా వెనక దద్దన్నల్లాగా తెలివి తక్కువగా లేరు. ఎవడు చెప్తే వాడు చెప్పింది విని మోసపోయేట్టు లేరు. వాళ్ళంతా అదిగా ఉన్నా కూడా ఎదుర్కొని నిలదొక్కున్నారు. తెలంగాణ మహిళలు అంటే మనకు గర్వించాలి, తెలంగాణ మహిళలుగా పుట్టినందుకు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరుపుతూ ఉన్నారు. ఇక అప్పటి నుంచి అది నడుస్తూ ఉందన్నమాట. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మకు మనం తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. ఇవాళ వచ్చింది నిన్నొచ్చింది కాదు ఇది. అయితే బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి బృహదమ్మ అనేది పోయి బతుకమ్మ అయిపోయింది. మామూలుగా అనరాని వాళ్ళు కూడా వాళ్ళు చనిపోయారు అన్న ఉద్దేశంగా బతుకమ్మ అని అన్నారు. అలా ఈ పేరు స్థిరపడిపోయిందనమాట. అయితే గౌరమ్మను పసుపు రంగు పూలతో వేరుస్తాం కదా మనము. గౌరమ్మని గుమ్మడి పువ్వులో ఉండే దాన్ని గౌరమ్మలాగా పెడతారు. పెట్టి కింద అన్ని పెద్ద పెద్ద ఆకులు వేసి పైన కలర్ పూలు, ఇప్పుడంటే ఇంకా డిజైన్లో పెడుతున్నారు. అయితే ఈ బతుకమ్మ అనేది ఇంత విశిష్టమైనదనమాట. అంటే తెలంగాణ యొక్క మహిళల అస్తిత్వానికి ప్రతీక. తెలంగాణ యొక్క మహిళలు ఎటువంటి ఇక్కట్లను ఎదుర్కొని ఈ స్థితికి చేరుకున్నారు. మనం ఇంత కష్టపడి తెచ్చుకున్నాం ఈ స్వాతంత్రాన్ని, ఇప్పుడు అనుభవిస్తున్నాం. మరి ఏం చేస్తున్నాము? ఈ స్వాతంత్రంతో
మన జీవితాలు మనమే నాశనం చేసుకునే పరిస్థితి తెలివి తక్కువతనానికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. అప్పుడేమో వేరే వాళ్ళు మనని చేస్తే ఎదిరించే ధైర్యం ఉంది, కానీ ఇప్పటి పిల్లలకు నేర్పించట్లేదు. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకొని అందరూ ధైర్యంగా ఎటువంటి కష్టం వచ్చినా నిలదొక్కునే విధంగా మన ఆడపిల్లలను తయారు చేయాలి, ధీరులుగా తయారు చేయాలి. అంతేగాని బీరులుగా పారిపోయి ఎక్కడో ఆత్మహత్య చేసుకునేటట్టు ఉండకూడదు. మరి అందుకోసమే ఈ కథలు తెలుసుకోవాలి. అయితే మనము రోజు ఒకటి ఉంటుంది, మీకోసము 9 రోజులు ఏం చేయాలనేది కూడా ఒకసారి చూసుకుందాం. మనం మొదటి రోజేమో ఎంగిల్ బతుకమ్మ అంటారు. అది మనము అమాస రోజు అంటే రేపటి నుంచి మొదలు పెట్టుకుంటాం, పెద్రమాస రోజు. అయితే నువ్వులు బియ్య పిండితోని తయారు చేసిన పదార్థం చలిమిడి అంటారు దాన్ని ప్రసాదంగా పెడతారు. రెండో రోజేమో అటుకుల బతుకమ్మ అంటారు. అటుకులు బెల్లం ఏదన్నా చూడండి అందులో బెల్లం ఉంటుంది. ఎందుకు అంటే బెల్లం అనేది స్త్రీలకు ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మనం బెల్లంతో బెల్లము పల్లీలు, బెల్లము పుట్నాలు, బెల్లము అటుకులు, బెల్లము బియ్యం పిండి, బెల్లము గోధుమ పిండి ఇట్లాంటి పదార్థాలను ఈ చాతుర్మాసాలలో ఈ చలికాలం అంతా కూడా మనము తింటే ఆరోగ్యకరం. కాబట్టి వాటితో చేసిన పదార్థాలనే మనం అమ్మవారికి నైవేద్యాలుగా పెడుతున్నాం. ఇక్కడ రెండో రోజు అటుకుల బతుకమ్మ నైవేద్యం ఏమో అమ్మవారికి సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు. మరి మూడో రోజేమో ముద్దపప్పు బతుకమ్మ అంటారు, ముద్దపప్పు, పాలు, బెల్లం. నాలుగో రోజు నానిన బియ్యం బతుకమ్మ కాబట్టి బియ్యం నానేసి దాంట్లో పాలు బెల్లం వేసి పాయసం అది. ఐదో రోజేమో అట్లు, దోశలు నైవేద్యంగా. ఆరో రోజేమో అర్రెమంటారు. ఆరో రోజు అసలు బతుకమ్మ ఆడరు, ఎందుకంటే దాన్ని అలిగిన బతుకమ్మ అంటారు. బతుకమ్మ రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట ఆ రోజు. అందుకని చెప్పేసి ఆ రోజు ఏమి నైవేద్యం పెట్టరు. ఏడవ రోజేమో వేపకాయల బతుకమ్మ అని బియ్య పిండిని వేపకాయల్లాగా అంటే వేపకాయల ఆకారంలో చేసి వాటితోని పిండి పదార్థం తయారు చేసి నైవేద్యం పెడతారన్నమాట. మరి ఎనిమిదవ రోజేమో వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి చేస్తారు. చూడండి ఎంత మంచి, నువ్వులు మంచిది, వెన్న మంచిది, నెయ్యి మంచిది, బెల్లము మంచిది. మన ఆరోగ్యానికి మంచి ఏమున్నాయో స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన పదార్థాలనే మనం అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. మనం తినాలి, అందరికీ పంచాలి అనేది ఒక మంచి సాంప్రదాయం. ఇట్లా 9వ రోజు సద్దుల బతుకమ్మ ఉంటుంది. ఇది ఆశ్వయుజ అష్టమి అంటే దుర్గాష్టమి రోజు మనము సద్దుల బతుకమ్మని చేసుకుంటాము. తెల్లవారి నవమి ఆయుధ పూజ చేస్తాము. తర్వాత మళ్ళా దశమి మనం దసరా పండుగ చేసుకుంటాం. ఇదండి మన బతుకమ్మ పండుగ యొక్క విశేషము. చక్కగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకొక విషయం ముఖ్యమైనది ఏంటిదంటే మనము అవన్నీ దాటుకుంటూ వచ్చాం కాబట్టి ఇప్పుడు సంతోషంగా పండుగలు జరుపుకుంటాం. మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి. మరి కానీ మీకు దయచేసి ఒక విన్నపం ఏంటి అంటే రికార్డింగ్ డ్యాన్సుల్లాగా కాకుండా బతుకమ్మను గౌరవించే విధంగా నిజంగా అమ్మవారికి భక్తితో పాటలు పాడండి. మీరు ఒకళ్ళు చెప్తే అందరు పాడుతూ ఉంటే ఈ కథలన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. మన పిల్లలకు కూడా దీంట్లో ఉన్న అంతర్యం ఏంటనేది తెలుస్తుంది. పూలు ఎందుకు పెడుతున్నాము, పాట ఎందుకు పాడుతున్నాము, దీంట్లో ఉన్న మన గొప్పతనం ఏంటి అనేది తెలుస్తుంది. అంతేగాని ఎవరో పాడిన పాటలు పెట్టుకొని మీరు ముచ్చట్లు పెట్టుకుంటూ కోలలాడి కేవలం వీడియోలలో కనిపించడం వల్ల ఈ పండగకున్న ప్రాశస్త్యం అనేది తగ్గిపోతుంది, దాన్ని అవమానించినట్టు. కాబట్టి దయచేసి అందరు కూడా పాటలు నేర్చుకొని వాడండి. చక్కగా మీ నోటితో మీరు వాడి అందరికీ చెప్పండి, పిల్లలకు కూడా నేర్పియండి. అది నేను కోరుకునేది. లాస్ట్ ఇయర్ కూడా నేను కొన్ని పాటలు పెట్టినా, నేను కూడా మీకు పాటలు కూడా అందిస్తాను, పెడతాను. మీరు నేర్చుకోండి, చక్కగా పాడండి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అంటే మనకి ఎంగిలి బతుకమ్మ పండుగ
మళ్ళీ పెద్దమాస వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటాం ప్రతిసారి మన పెద్దల పేరుతోని. బతుకమ్మ పాటలు కూడా ఎంతో మహాద్భుతంగా ఉంటాయి. ఎన్నో మంచి మంచి కథలను, రామాయణ భారతాలను కూడా కథలుగా మనం బతుకమ్మలో వాడుతూ ఉంటాము. కాబట్టి అవన్నీ తప్పకుండా పాడండి, మంచిగా ఎంజాయ్ చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.